మనిషి జీవితంలో కర్మ అనేటటువంటిది అంటే పనిచేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. కానీ ఆ పని యొక్క ఉద్దేశం, ఆ కర్మ యొక్క ఉద్దేశమైనటువంటిది ఇంకా ముఖ్యమైనది. కర్మ ఒకటే ఉంటుంది, ఉద్దేశాలు మాత్రం వేరుంటాయి. అంటే కర్మ యొక్క ఉద్దేశాన్ని బట్టి కర్మ అనేటటువంటిది సత్కర్మన దుష్కర్మన అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. కర్మ ఒకటే, అదే కర్మ సందర్భాన్ని బట్టి సత్కర్మగా పరిగణించబడుతుంది, కొన్ని సందర్భాలలో దుష్కర్మగా పరిగణించబడుతుంది. అందుగురించి కర్మ చేసేటప్పుడు అంటే పని అనేటటువంటి చేసేటప్పుడు అక్కడ ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఒక సైనికుడు, బార్డర్లో సైనికుడు ఉన్నాడు, యుద్ధంలో పాల్గొన్నాడు, శత్రు దేశంలోని ఒక సైనికుడిని చంపేశాడు. ఇది నేరం కింద లెక్కలోకి రాదు. ఇక్కడ జరిగిన కర్మ మాత్రం చంపడం అనేటటువంటిదే జరిగింది. అదే బార్డర్లో కాకుండా దేశం లోపల, రాష్ట్రంలో ఇంకెక్కడనో ఎవరినన్నా కనుక హత్య చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. బార్డర్లో చేసిన కర్మనే ఇక్కడ చేశాడు, అక్కడ చేసింది హత్యనే, ఇక్కడ చేసింది కూడా హత్యనే. కానీ బార్డర్లో చేసినటువంటి హత్య మాత్రం దేశభక్తి కిందికి వస్తుంది, సత్కర్మ కిందికి వస్తుంది. ఇక్కడ లోపల, దేశం లోపల మాత్రం చేసినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో నేరం కిందికి వస్తుంది. అందుగురించి ఈ విధంగా కర్మ చేసినటువంటి సందర్భాన్ని బట్టి ఆ కర్మ దుష్కర్మన లేదా సత్కర్మన అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు తమ పిల్లల్ని మంచి చదువుల కోసమని హాస్టళ్లలో వేస్తున్నారు, అవునా? అంటే తల్లిదండ్రులకు దూరంగా ఎప్పుడో సెలవులలో వచ్చిపోతారు అనుకోండి. ఈ విషయంపై కొందరు సింపతి చూపెట్టి మాట్లాడతారు. ఏంటంటే పిల్లల్ని మనం చిన్నప్పుడు హాస్టళ్లలో వేసినాం కాబట్టి వాళ్ళు కూడా పెద్ద అయ్యాక మనను వృద్ధాశ్రమంలో వేయడంలో తప్పు లేదు అని. ఇది ఎట్లా అవుతుంది? ఇది కరెక్ట్ కాదు కదా. పిల్లవాడిని నువ్వు హాస్టల్లో వేయడం అనేటటువంటి వాని భవిష్యత్తు కోసం. అక్కడ పిల్లవాడిని హాస్టల్లో వేయడం యొక్క ఉద్దేశం ఏంటి? వాడు మంచిగా చదువుకొని ఎదగాలి, మంచి పౌరునిగా ఎదగాలని, లేదా మంచి జ్ఞానవంతుడు కావాలని, మంచి చదువులు చదవాలని హాస్టల్లో వేసావు, వాని అభివృద్ధి కోసమే. కానీ ఇక్కడ అప్పుడు హాస్టల్లో వేసిండని ఇప్పుడు పెద్దవాళ్ళ యొక్క తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేయడంలో తప్పు లేడం అనేటువంటి ఎట్లా సరి అయింది అవుతుంది? ఇక్కడ ఉద్దేశం ఏముంది? ఇక్కడ అట్లాంటిది లేదు కదా. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేయడం అనేటటువంటి సమర్థించదగ్గది కాదు. దానికి దీనికి పోలిక ఎక్కడ ఉంటుంది? అస్సలు ఉండదు. అంటే అది తప్పించుకునేటటువంటి మాట్లాడే మాటలు, లేదా ఏంటంటే అది పూర్తిగా అవగాహన లేనటువంటి వాదన.